తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక ఊళ్ళో భీమయ్య అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను తానెంత తిని ఒకరికింత పెట్టి ఎరగడు. అతనంటే ఎవ్వరికీ గిట్టదు. ఆ ఊళ్ళోకంతా అతనిదే పెద్ద కొట్టు. ఆ కొట్టుకంతటికి ఒక్కడే నౌకర్ను ఉంచుకుని వ్యాపారం చేసేవాడు. కొట్టుకి కావలసిన సామాన్లు తెచ్చుకోవాలంటే పక్క గ్రామానికి వెళ్లాల్సి ఉండేది. ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఒక చిట్టడవి కూడా ఉంది. అడవి గుండా పోవాలంటే దొంగల భయం ఎక్కువ. అందుచేత భీమయ్య కొట్టుకు కావలసిన సామాగ్రి కొనుక్కోవాలనుకున్నప్పుడు తన నౌకర్ను కూడా వెంట తీసుకుని వెళ్లేవాడు. పగటిపూట దొంగల భయం ఉండదు కాబట్టి ఎప్పుడు వెళ్లినా పగటిపూటే వెళ్లి పనులు ముగించుకుని సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు భీమయ్య తొందర పనుల మీద పక్క గ్రామానికి పోవలసి వచ్చింది. కొట్టు మూసేసరికే మధ్యాహ్నం 12 గంటలు దాటిపోయింది. ఎలాగైనా ఆ రోజు వెళ్ళక తప్పదు. నౌకర్ను వెంట పెట్టుకుని చరచరామని నడిచి వెళ్తున్నాడు. ఊరు దాటి అడవి దారి పట్టేసరికి ప్రొద్దుకూకుపోయింది కూడాను. ఒకరి మొహం ఇంకొకరికి కనిపించినంత చీకటి. ఇంకేం భీమయ్యకు చీకట్లో ప్రయాణం సాగించటం అసలే అలవాట్లేదు. బిక్కమొహం వేసుకుని నౌకరుతో, అబ్బాయి, ఎలాగో చీకటి కూడా పడింది. ఇక పైన నడిచి వెళ్లడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇప్పుడు తిరిగి ఇంటికి పోవడము అంత మంచి పని కాదు. నా దగ్గర 1000 రూపాయల దాకా డబ్బుంది. ఈ అడవిలో దొంగల భయం ఎక్కువట. నేను ఆ మూల ఒక పొద మరుగున దాక్కుని పడుకుంటాను. నువ్వు మాత్రం ఈ రాస్తా మీదే తెల్లవారేదాకా మేలుకుని పడుకో. తెల్లవారగానే ఇద్దరం బయలుదేరిపోదాం అని చెప్పి పైకొంగులో నుంచి ఒక పావలా బిళ్ళ తీసి నౌకరు చేతిలో పెట్టాడు. నోరు తెరిచి అడిగితేనే గాని డబ్బు ఇచ్చేవాడు కాడు. అలాంటిది ఇప్పుడు అడగకుండానే పావలా కాసి ఇచ్చేసరికి నౌకరు లోపల మురిసిపోయాడు. చీకట్లో తెల్ల నాణం తలతల మెరిసిపోతోంది. సరేనని నౌకరు దారికడ్డంగా పడుకుని నిద్రపోయాడు. భీమయ్య అటువైపు పొదల చాటును పడుకుని దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఆ దారిన దొంగల చప్పుడు వినిపించింది. దారికి అడ్డంగా పడుకున్న నౌకరు చప్పున కళ్ళు మూసుకున్నాడు. దొంగలు చీకట్లో ఒకరి వెంబడి ఒకరు వెళుతూ నౌకరు మీద అడుగు వేశారు. అయినా నౌకరు కదలకుండా మెదలకుండా పడుకునే ఉన్నాడు. అందులో ఒక దొంగ, ఒరేయ్, ఇదేమిటో పెద్ద కొయ్య మొద్దులాగా ఉంది, అవతలికి లాగండ్రా అని కేక వేశాడు. నౌకరుకు భయం వేసి, నేను కొయ్య మొద్దు కాదు, గియ్య మొద్దు కాదు, ఇదిగో చూడండి, నా దగ్గర పావలా బిళ్ళ ఉంది, నేను నిజంగా మనిషినే అని పడుకునే చెప్పాడు. ఇది వినేసరికి దొంగలంతా పోగై చీకట్లో నౌకరుని తన్ని ఆ పావలా బిళ్ళ కాస్త కాజేశారు. నౌకరుకు కాళ్ళు వణికిపోయి, నన్ను కొడితే మీకేం లాభం, అదిగో ఆ పొదల చాటును పడుకున్నాయని కొట్టినా బోల్డంత డబ్బు వస్తుంది అన్నాడు. వెంటనే దొంగలు నౌకరును వదిలిపెట్టి పొదల చాటును దాక్కున్న భీమయ్యను పట్టుకుని చావబాది అతని దగ్గరున్న డబ్బంతా గుంజుకుని వెళ్లిపోయారు. భీమయ్య దెబ్బలకు తాళలేక కుయ్యో మొర్రోమంటూ రాస్తా వైపుకు వచ్చాడు. అక్కడే ఉన్న నౌకరు భీమయ్యను ఓదారుస్తూ వీపు పైన దుమ్మంతా దులిపాడు. భీమయ్యకు నౌకరు మీద పట్టలేనంత కోపం వచ్చి, ఒరేయ్, నువ్వు చచ్చేవాడివి చావక నా సంగతి ఎందుకు చెప్పావురా అని అడిగాడు. భలే బాగానే ఉంది మీ న్యాయం. అంతా నేనే తిని మీరు మాత్రం ఊరికే ఉండడం ధర్మమా? అందుకని మీకు కాస్త వడ్డించమన్నాను. డబ్బు పోతే పీడ పోయింది. ఇక మనం ఇంటికి వెళ్లే మార్గం చూడండి బాబు అని బ్రతిమలాడాడు. భీమయ్యకు వేరే మార్గం లేక కాళ్ళు ఈడ్చుకుంటూ నౌకరుతో ఇంటి దారి పట్టాడు. తన యజమాని పిసినుగొట్టుతనానికి తగిన శాస్తి జరిగిందని నౌకరు ఊళ్ళో వాళ్ళందరితో ఈ సంగతి చెప్పి భీమయ్యను చాలా అవమానపరిచాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.